ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన ట్రైబల్ యువకుడు సైబర్ నేరగాళ్ల మోసాలకు బలయ్యాడు. సైబర్ నేరస్తుల బెదిరింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. తిప్పాపురం గ్రామస్తుడు రామారావు సైబర్ నేరగాళ్లు మొబైల్ను హ్యాక్ చేసి బెదిరిస్తున్నారని 3 రోజుల క్రిందటే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. నేరగాళ్లు కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తామంటూ బెదిరిస్తుండటంతో శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంకటాపురం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా రామారావు పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ రామారావు ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు గ్రామస్తులు చెప్పారు. నాకు అన్నయ్య అవుతాడండి. ఈయన వాట్సాప్లో ఒక లింక్ వచ్చిందటండి. వాట్సాప్లో లింక్ ఓపెన్ చేసేసి ఈ మొత్తం డేటా అంతా అడిగితే మావాడు ఆధార్ నెంబర్లు అన్నీ చెప్పాడటండి. చెప్పిన తర్వాత పిల్లలు ఏం చదువుకుంటా అంటూ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పాడట. అమ్మాయి వచ్చేసి బిఎస్ నర్సింగ్ ఫైనల్ ఇయర్ అండి, అబ్బాయి వచ్చి డిగ్రీ ఫస్ట్ ఇయర్. వీళ్ళు తరచూ ఫోన్ చేసి బెదిరించేవాడటండి. ఏమనంటే డబ్బులు కావాలా, లేకపోతే మీ అమ్మాయికి ఉద్యోగం రాకుండా చేస్తా అని బెదిరించేవాడట. బెదిరించిన తర్వాత ఈయన ఏమనుకున్నాడంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడట. ఫిర్యాదు చేసిన ఎస్ఐ గారు ఏం చెప్పారంటే, నువ్వు సిమ్ కార్డు స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకో, సిమ్ తీసేసి, ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే సార్ మేము చూసుకుంటామని చెప్పాడట. కాకపోతే ఈయన ఏంటంటే మరి ఏం ఆలోచించిండో ఏం చేసినా తెలియదు. కాకపోతే కొద్ది కాలం నుంచి